పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా ఇన్నైనది పసిడి కుసుమం. ఎవరో ఎవరు కలయిక రాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు, పరమ పావని మరియా ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధాత్మతోనే శూలాలివై దైవ కుమారుడు నీ అంట వెలసేనమ్మా అని ఆశీస్సును సగింది ఆ దేవత, ఆ దేవత. కలలో దేవుని ఎలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. జనల సౌఖ్యమిచ్చుటకు అలసి సంపదలు నడువలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడువలేక నడిచారు బెత్లెహేము పురమునకు. దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి ఉదయించబో, రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను, అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాది రాజుగా జనించెను. ఆ జాడలిమ్మని జానశ్రయం హేరోదు తెలిపింది కపటంబుగా. ఆ ప్రభుని దర్శించి రమ్మని ఏ రోజు తెలిపాడు కపటంబుగా. యేసబు ఓ యేసబు, ఏళ్ళు నిండని కోనల రెండేండ్లు నిండిన పాపల తలలు నరికే శాసనం ఏ రోజు చేయగబూనెను. ఏళ్ళు నిండని కోనల రెండేండ్లు నిండిన పాపల తలలు నరికే శాసనం ఏ రోజు చేయగబూనెను. యేసుని ఎత్తుకుని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని కబురు వచ్చే వరకు అచ్చటే ఉండుమయా, అచ్చటే ఉండుమయా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు. హల్లెలూయా, హల్లెలూయా.